దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, దేవుని మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములోని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయం మనం చదువుకోగలిగితే, యేసు ప్రభువారు యోహాను అనేటువంటి ఒక భక్తుని ద్వారా సంఘానికి అనేకమైనటువంటి విషయాలు తెలియపరిచాడు. ఆ 2 అధ్యాయాల్లో మనం చదువుకోగలిగితే 7 సంఘాల గురించి చాలా విషయాలు రాయడం మనం చూస్తాము. ఎఫెసు సంఘము, స్ఫుర్ణ సంఘము, పెర్గెము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా, ఇలా 7 సంఘాల గురించి అనేకమైన విషయాలు రాయడం మనం చూస్తాము. వారి యొక్క బలమును గురించి, వారి కష్టమును గురించి, వారి సహనమును గురించి, వారి భక్తిని గురించి అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడని యోహాను చేత రాయించాడు. అంతేకాదు, వారి యొక్క బలహీనతల గురించి కూడా రాయించాడు. వారు ఎక్కడ పడిపోయారో, ఏ విషయంలో వారు వెనకైపోయారో, ఏది వారు విడిచిపెట్టారో, ఇంకొన ఏది వారు నేర్చుకోవాలో, ఇలాంటి చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 సంఘాల్లో ఉన్నటువంటి విషయాలు, లోకంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఒక్కసారి సరిచూసుకోగలిగితే, ఈ 7 సంఘాలతో పోల్చుకుంటే ఏదో ఒక సంఘముతో వారు మ్యాచ్ అయి ఉంటారు, సరిపోయి ఉంటారు అన్న సంగతిని నేను మీకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను వెళ్తున్న సంఘము లేదా మీరు వెళ్తున్న సంఘము ఫలానా ఎఫెసు సంఘముతోనో, స్ఫుర్ణ సంఘముతోనో, లేదా పెర్గము, ఇలా 7 సంఘాల్లో ఏదో ఒక సంఘముతో మనం ఖచ్చితంగా 100% మ్యాచ్ అయ్యే ఉంటామన్న సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విచిత్రమైన సంగతిని నేను ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఏమిటా సంగతి అంటే, 7 సంఘాలకి యేసు ప్రభువారు ఉత్తరం రాయిస్తూ 7 సంఘాలకి చివరిలో ఒక మాట చెబుతూ వస్తున్నాడు. ఏమిటా మాట అంటే, నేను జయించు వారికి ఫలానాది ఇవ్వబోతున్నాను. మొదటి సంఘముతో అంటున్నాడు, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటున్నాడు. 2వ సంఘంతో అంటున్నాడు, జయించు వానికి జీవ కిరీటం ఇస్తాను, 2వ మరణము ఉండనే ఉండదు అంటున్నాడు. 3వ సంఘంతో అంటున్నాడు, జయించు వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును అంటున్నాడు. 4వ సంఘంతో అంటున్నాడు, జయించువానికి జనుల మీద అధికారం ఇస్తాను అని మాట్లాడుతున్నాడు. 5వ సంఘానికి జయించువానికి తెల్లని వస్త్రములు నేను అనుగ్రహిస్తాను అని చెబుతున్నాడు. 6వ సంఘానికి జయించువానిని దేవుని ఆలయములో ఒక స్తంభముగా నిలవబెడతాను అంటున్నాడు. 7వ సంఘము అనగా చివరి సంఘము లవదోకియా సంఘం దగ్గరికి వచ్చేటప్పుడు అంటున్నాడు, నేను జయించి తండ్రి సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుంట పెడతానని చెప్పి ప్రభు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. 7 సంఘాలతో వివిధ రకాల విషయాలు, వివిధమైనటువంటి ఆ యొక్క విషయాల గురించి ప్రభు మాట్లాడాడు. కానీ ఈ జయము గురించి, జయించడం గురించి అందరితో మాత్రం ఖచ్చితంగా మాట్లాడినట్టుగా మనం చూస్తాం. జయించువాడికి ఏదేది ఇస్తాడో, జయించువారు ఏవేవి పొద్దుకుంటారో చాలా స్పష్టంగా వ్రాయబడ్డాయి. ఇవన్నీ మనం చదువుకున్నాం, మనకు తెలుసు. ఇంతకీ నేను మీ ముందు పెడుతున్న ప్రశ్న ఏమిటంటే, మనము ఎవరిని జయించాలి, దేనిని జయించాలి? జయిస్తే జీవకిరీటం వస్తుంది, జయిస్తే దేవుని ఆలయంలో స్తంభముగా ఉంటాము, యేసు ప్రభు ప్రక్కనే మనం కూర్చుంటాము, మరుగైన మన్నాను మనం తింటాము, జీవకిరీటాన్ని సంపాదించుకుంటాము, అసలు 2వ మరణం ఉండనే ఉండదు. ఇంకా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడే. ఇంతకీ మనం దేన్ని జయించాలి, దేని మీద మనం విజయం పొందుకోవాలన్న మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట చెప్పాలి నేను మీకు, అసలు క్రైస్తవ జీవితం అంటేనే జయ జీవితముగా ఉంది. ఇది ఒక పోరాటము, ఇది ఒక పోరాటం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను మంచి పోరాటము పోరాడి తిని అనే మాటను కూడా పలుకుతాడు. క్రైస్తవ జీవితం అంటే ఒక పోరాటం. అది ఏదో సాఫీగా నెమ్మదిగా సాగిపోయేది కానే కాదు. మనమట యుద్ధ రంగంలో ఉన్నటువంటి సైనికులము. ప్రతిరోజు మనము శత్రువుతో, లేదంటే మన ముందున్నటువంటి పోరాటాన్ని మనం పోరాడవలసిన వారమై ఉన్నాము. అందులో మనము
జయోత్సాహముతో ముందుగా కొనసాగవలసిన వారమే ఉన్నాము. ఇంతకీ మనం ఎవరితో పోరాడాలో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే నేను చెబుతాను, శ్రద్ధతో ఆలకించండి. అపోస్తుడైన పేతురు గారు 2వ పత్రిక రాస్తూ 2వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట చెబుతాడు. మీరు దేని చేత జయించబడుతున్నారో దానికి మీరు దాసులైపోతారు అనే మాటను పలుకుతున్నాడు. మీరు యుద్ధం చేసేటప్పుడు లేదా మీరు పోరాడేటప్పుడు ఎవరి మీదైతే మీరు ఓడిపోతారో, ఎవరైతే మీ మీద జయం పొందుకుంటారో మీరు వారికి దాసులైపోతారు అని చెప్పి స్పష్టంగా దేవుని వాక్యం రాయబడుతుంది. నిజమే కదా? ఆ రోజుల్లో ఒక దేశం మరొక దేశం మీద గనక విజయం పొందుకుంటే ఆ దేశము ఈ దేశం కింద దాస్యత్వములో ఉండవలసిందే, బానిసలుగా ఉండవలసిందే. ఇప్పుడు ఈనాటి కాలంలో జరుగుతున్న యుద్ధాల్లో కూడా ఒక దేశం గనక మరొక దేశం మీద విజయం పొందుకుంటే ఆ దేశాన్ని ఈ దేశము, గెలిచిన దేశం స్వాధీనపరుచుకుంటుంది, వారిని దాసులుగా చేసుకుంటుంది. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా ఎవరి మీదైనా మనం ఓడిపోతే, మనము ఎవరి మీదైతే పోరాటం చేస్తున్నామో వారితో గనక మనము ఓడిపోతే, అపజయం పొందుకుంటే వారికి లేదా వాటికి మనము దాసులమైపోతామని చెప్పి భక్తుడైనటువంటి పేతురు గారు రాస్తున్నాడు. అదే పేతురు భక్తుడు ఎవరితో మనం పోరాడాలో, ఎవరి మీద జయం పొందుకోవాలో మొట్టమొదటిగా ఒకరిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరంటే మొట్టమొదటిగా మనం పోరాడవలసింది, జయం పొందుకోవలసింది దుష్టుని మీద మనం జయం పొందుకోవాలి. దుష్టుని మీద మనము జయం పొందుకోవాలి. అపోస్తుడైన పేతురు గారే మొదటి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, ఏమన్నా తెలిసిన, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడట. మనను చంపాలని, మన మృంగాలని మన కోసం వెతుకులాడుతున్నాడు, తిరుగులాడుతున్నాడు దుష్టుడైన అపవాది. వాడితో మనం యుద్ధము చేయవలసిన వారమే ఉన్నాము, వాడి మీద మనం జయం పొందుకోవలసిన వారమే ఉన్నామని చెప్పి భక్తుడైనటువంటి పేతురు గారు రాస్తాడు. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక మాట కూడా ఉంది, అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. కొరింథీయులకైతే అపోస్తుడు పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు, ఇదిగో మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అపవాది యొక్క తంత్రములను మనం ఎరిగిన వారుగా ఉండాలి అని చెబుతుంది దేవుని వాక్యము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరితోనైనా మనం యుద్ధం చేసేటప్పుడు ప్రాముఖ్యంగా మన యొక్క బలము, బలహీనత మనకు తెలుసుండాలి. రెండవది, మనము ఎవరితోనైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, పోరాటం చేస్తున్నప్పుడు ప్రాముఖ్యంగా మన బలము, మన బలహీనత మనం ఎరిగి ఉండాలి. రెండవది, శత్రువు యొక్క బలము, వాని బలహీనత కూడా మనము ఎరిగి ఉండాలి. ఇక్కడ మూడో మాట కూడా మీకు చెబుతాను. మూడోది ఏంటంటే మన దేవుని యొక్క గొప్పతనాన్ని, మన దేవుని యొక్క బలాన్ని కూడా మనము ఎరిగిన వారమే ఉండాలి. అప్పుడే మనమేంటో మనకు అర్థమవుతుంది, మన దేవుని యొక్క బలం ఏమిటో మనకు అర్థమవుతుంది, శత్రువు యొక్క బలహీనత ఏమిటో మనం గ్రహించగలుగుతాము. అందుకే అంటాడు, మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు అని చెబుతాడు. ఎఫెసీయులకు అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ 6వ అధ్యాయములో గొప్ప పోరాటం గురించి రాస్తాడు. ఇదిగో మీరు క్రీస్తు యేసునందు బలవంతులు కండి, ఎందుకంటే మీరు పోరాడునది శరీరులతో కాదు, అధికారులతోనూ ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలములోని దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాము. అందుకే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోనండి అని చెబుతున్నాడు. అని చెబుతూ ఆ సర్వాంగ కవచం ఏంటో చెబుతున్నాడు. ఏమిటో తెలుసిన, మీ పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుక్కోమంటున్నాడు. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకోమంటున్నాడు. మీ ఛాతికి, మీ గుండెకు నీతి అనే మైమరవు వేసుకోవాలని చెబుతున్నాడు. మీ తలకు ఇగో రక్షణ అన్న శిరస్త్రాణం మీరు ధరించుకోవాలి. అంతేకాదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది వేసేటువంటి అగ్నిబాణములను అడ్డుకోవడానికి విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. కేవలం వాడితో యుద్ధం చేసేటప్పుడు వాడి వేసే బాణాలకు, వాడు ఉపయోగించేటువంటి అస్త్రాలను అడ్డుకోవడం, మనం కాపాడుకోవడమే కాదు,
చివరగా మరొక మాట చెబుతాడు. ఏంటో తెలిసిన, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీ చేత పట్టుకొని మీరు అపవాదితో యుద్ధం చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనము పోరాటములో ఉన్నాము, మనము యుద్ధ రంగంలో ఉన్నాము, అపవాదిని ఎదిరించవలసిన వారమే ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యోహాను గారి పత్రిక రాస్తూ మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెబుతున్నాడో తెలిసిన, దేవుని వాక్యము మీలో నిలిచి ఉంటే మీరు దుష్టిని జయిస్తారు. దుష్టుని మీద మనం విజయం పొందుకోవాలంటే, అపవాదిని మనం ఎదిరించాలి అంటే, అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుంటూ దేవుని వాక్యము మనలో నిలిచి ఉండాలి. మనము దేవుని వాక్యమును కలిగిన వారమైతే, దేవుని వాక్యం నిజంగా మనలో నిలిచి ఉంటే గనక అపవాదిని మనం ఎదిరిస్తాము అన్న మాటను స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఎవరి మీద జయం పొందుకోవాలంటే, ఎవరి మీద పోరాడి గెలవాలి అంటే, దుష్టుని మీద పోరాడి మనము గెలవవలసిన వారమే అన్నాము. అదే దుష్టుని మీద మనం జయం పొందుకుంటే దేవుడు ఆ సంఘాలతో చెప్పినటువంటి అన్నీ కూడా మనము స్వతంత్రించుకోగలుగుతాము. రెండో మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో మాట ఏమిటంటే, దుష్టుని జయించాలి, రెండవది శరీరమును జయించాలి. మన శరీరమును మనము జయించవలసిన వారమే ఉన్నాము. గలతీలకు అపోస్తుడైన పౌలు గారు పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఏమిటో తెలుసా మాట? ఇదిగో, ఆత్మకు శరీరము, శరీరమునకు ఆత్మ నిరంతరము పోరాటం చేస్తున్నాయి అని మాటను సెలవిస్తున్నాడు. నిజమే, దేవుడు మనలో పెట్టినటువంటి పరిశుద్ధాత్మకు, ఆ ఆత్మకు, ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ అవయములతో కూడినటువంటి శరీరమునకు నిరంతరము పోరాటం జరుగుతుంది. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? మంచి చేయాలనుకుంటున్నాను, చెడు చేస్తున్నాను, మేలు చేయగూర్చుండియు కీడు చేస్తున్నాను, ఏమిటి నాకు ఈ దౌర్భాగ్యత అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నా శరీరమునకు, పాపము చేయడం అనేది నా శరీరమునకు నియమమైపోయిందని చెప్పి అపోస్తుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. మన శరీరాన్ని మనము జయించవలసిన వారమై ఉన్నాము. మన శరీరములో కొన్ని కోరికలు ఉన్నాయి, తుచ్చమైన ఆశలు ఉన్నాయి, శరీర ఆశలు మన శరీరములో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా మనము జయించవలసిన వారమే ఉన్నాం. వాటిని జయించాలంటే అపోస్తుడైన పౌలు గారు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ 8వ అధ్యాయము 12, 13 వచనాల్లో ఏం చెబుతున్నాడో తెలిసిన, మీరు శరీరానుసారంగా ప్రవర్తించడానికి మీరు శరీరమునకు రుణస్థులు కాదు అంటున్నాడు. ఒకవేళ మీరు శరీరానుసారంగా ప్రవర్తిస్తే మీరు మరణిస్తారు, చనిపోతారు, చావునకు లోనైపోతారు. కానీ ఆత్మచేత శరీర క్రియలను మీరు చంపగలిగితే మీరు జీవిస్తారు, నిరంతరం మీరు బ్రతుకుతారని చెప్పి చాలా స్పష్టంగా వ్రాయిస్తున్నాడు. అంటే మన ఆత్మచేత మన శరీరమును, శరీర క్రియలను, శరీరక ఆశలను చంపవలసిన వారమే ఉన్నాం మనము. అంటే మనకు కావాల్సింది ఏంటి తెలిసిన, పరిశుద్ధాత్మ నడిపింపు మనం కలిగి ఉంటే మనలో పుట్టే ప్రతి శరీర కోరికను కూడా మనము చంపగలుగుతాము. అప్పుడే మనం నిరంతరము జీవించగలుగుతామని చెప్పి స్పష్టంగా వ్రాయిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం శరీరానుసారంగా ప్రవర్తించడానికి వీల్లేదు. మన శరీరము పాపం చేయడానికి, మన శరీరము అపవిత్రమైన కార్యములు చేయడానికి, మన శరీరము చూసిందల్లా ఆశించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. పాపములోకి మనం త్రోసివేయడానికి, నెట్టివేయడానికి మనల్ని బలవంతం చేస్తుంది. అయినప్పటికీ దేవుడిచ్చినటువంటి ఆత్మను బట్టి నా ప్రియమైన దేవుని బిడ్డారా, శరీర క్రియలను మనము చంపి నిరంతరము జీవించవలసిన వారమై ఉన్నాము. ఈ శరీరంతో మనకు రోజు పోరాటం జరుగుతుంది. ఈ పోరాటములో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించవలసిన వారమే ఉన్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డారా, మనం మోకరించినప్పుడు మనం ప్రార్థన చేయవలసిన ప్రధాన అంశం ఏంటో తెలిసిన, ప్రభువా, నేను నా శరీరమును జయించాలి, నా శరీరం మీద నేను విజయం పొందుకోవాలి. అది నా మీద ఏలుబడి చేయడం కాదు, అది నా మీద డామినేట్ చేయడం కాదు, కానీ నేను చెప్పినట్టుగా నా శరీరము నాకు లోబడి ఉండాలని చెప్పి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాము. మొట్టమొదటిగా మనం దుష్టుని జయించవలసిన వారమే ఉన్నాము. రెండవది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శరీరమును, దేవుడు మనకిచ్చిన శరీరమును మనము జయించవలసిన వారమే ఉన్నాము. మూడో మాట ఏంటో తెలిసిన, ఈ లోకమును కూడా మనము జయించవలసిన వారమే ఉన్నాము.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనములో యేసు ప్రభు వారు ఒక మాట చెబుతారు. లోకంలో మీకు అనేకమైన శ్రమలు కలుగుతాయి, అయినను మీరు ధైర్యము తెచ్చుకోనండి, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు లోకమును జయించారు. ఆయన పోరాటములో లోకము ఆయన ముందు ఓడిపోయింది. అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా ధైర్యము తెచ్చుకొనండి అని మాట్లాడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు, దేవుని మూలముగా పుట్టిన వారు లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే అని మాట్లాడుతున్నాడు. లోకమును జయించిన విజయము మీ విశ్వాసమే. లోకమును జయించాలి అంటే మనకు కావాల్సిందట విశ్వాసం అని చెప్పి భక్తుడినటువంటి యోహాను గారు స్పష్టంగా రాస్తున్నారు. దాని కిందనే మరొక మాట, అంటే 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడుతుంది, ఇదిగో యేసు దేవుని కుమారుడని ఎవడైతే నమ్ముతాడో, ఎవడైతే ఒప్పుకుంటాడో వాడు లోకమును జయిస్తాడు అని చెప్పి స్పష్టంగా రాయిస్తున్నాడు. ఒకటేమో మనం విశ్వసించాలి. ఇంతకీ ఏం విశ్వసించాలంటే, యేసు ప్రభువారు దేవుని కుమారుడని ఒప్పుకొని నమ్మి విశ్వసించగలిగితే, ఆయన అంగీకరించి హృదయములో యేసును ప్రభువుగా ప్రతిష్ఠించుకోగలిగితే, దేవుని వాక్యం అంటున్న లోకమును జయిస్తావు. ఇంతకీ లోకంలో ఏముందో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈరోజు లోకమనంతా ఏలుబడి చేస్తున్నవి మూడే. వారికి ఏదో ఉంది, అది నాకు కూడా కావాలి. వారు ఏదో చేస్తున్నారు, నేను కూడా అది చేయాలి. వారు అది కట్టుకున్నారు, నేను కట్టుకోవాలి. వారు అది కొనుక్కున్నారు, నేను కొనుక్కోవాలి. నేత్రాస, చూసిందల్లా కావాలని, ఏదో ఉన్నతమైన స్థితిలోకి నేను వెళ్ళిపోవాలి. వారు అలా బాగుపడ్డారు కాబట్టి నేను బాగుపడపాలి అని చెప్పి చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇతరులతో కంపేర్ చేసుకొని సరిచూసుకుంటూ వారు లోకాశలకు లోబడిపోతున్నారు. కానీ దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే, దేవుని మూలముగా పుట్టిన వారు మాత్రమే నా ప్రియమైన దేవుని బిడ్డలారా లోకమును జయించగలుగుతారు. బైబిల్లో మరొక అద్భుతమైన మాట ఉంది. ఏమిటో తెలిసిన? యోహాను గారు పత్రిక రాస్తూ మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతుంది, దేవుని మూలముగా పుట్టిన వారు పాపమును చేయజాలరు, ఎందుకంటే దేవుని బీజము వాడిలో నిలిచి ఉంటుందని చెప్పి స్పష్టంగా రాయబడుతుంది. మనం నిజంగా దేవుని మూలంగా పుట్టిన వారమైతే పాపమంట చేయమట. ఈ లోకాన్ని జయిస్తాము, ఈ లోకనాథుని మీద మనం జయం పొందుకుంటాము. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పోరాడే విషయంలో చాలా వెనకబడ్డామని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాస్తూ 12వ అధ్యాయంలో యేసు ప్రభువుని ఎలా వెంబడించాలో, యేసు ప్రభువుని ఎలా అనుసరించాలో చాలా విషయాలు చెబుతూ మరొక అద్భుతమైన మాట చెబుతాడు. ఏమిటో తెలిసిన? మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దానిని మీరు ఎదిరించలేదు. చాలా క్యాజువల్గా తీసుకుంటున్నారు, చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు పాపముతో మీరు పోరాడే విషయంలో. మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా దానిని మీరు ఎదిరించలేకపోతున్నారు. మీరు చూడండి, క్రికెట్ ఆడేటువంటి చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక బాల్ బౌండరీకి వెళ్ళిపోతుంటుంటే దాన్ని అడ్డుకోవడం కోసం ఎక్కడో ఉన్నటువంటి ఆ ఫీల్డర్ పరిగెత్తుకొని వచ్చి జారిపోయి వెళ్ళి ఆ బాల్ని అడ్డుకుంటాడు, బౌండరీకి వెళ్ళిపోకుండా. మహా అంటే 1-2 రన్స్ పరుగులు కాపాడడం కోసం చేతులు కొట్టుకుపోతాయి, ఈ ఛాతి అంతా తెగిపోతుంది, అంతేకాదు కాళ్ళు మోకాలన్నీ కొట్టుకుపోతాయి. ఇంతకు నువ్వేం కాపాడావు అంటే, నీ జట్టుకు ఏమి నువ్వు తీసుకుని వచ్చావంటే, ఒక 2 రన్నులు మాత్రం నేను కాపాడగలిగాను అని చెబుతాడు. ఒక క్రికెట్ ఆట కోసమే వారు ప్రాణమును తెగించి రక్తం కారినా పర్వాలేదని చెప్పి అంత పరుగులెత్తి జారిపోయి పడిపోతున్నారే. పాపముతో పోరాడే విషయంలో మాత్రం మనము చాలా క్యాజువల్గా తీసుకుంటున్నాము. అందుకే మనము ఓటమి పాలవుతున్నాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపంతో పోరాడే విషయంలో మాత్రం చాలా సీరియస్నెస్ మనము కనుపరచాలి, ప్రదర్శించాలని చెప్పి దేవుని మాటలుగా మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దుష్టునితో మనం పోరాడాలి, వాడి మీద విజయం పొందుకోవాలి. శరీరంతో పోరాడాలి, వాడి మీద విజయం పొందుకోవాలి. లోకముతో పోరాడాలి, దాని మీద మనం విజయం పొందుకోవాలి.
అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలిసిన, విజయోత్సాహంతో మనల్ని ఊరేగిస్తాడు. అలా జయించిన వారికే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు దొరుకుతాయి. అలా జయించిన వారికే దేవుని ఆలయములో స్తంభముగా ఉండడానికి వీలు పడుతుంది. అలా జయించిన వారికి పరలోకములో తెల్లని వస్త్రములు ఇవ్వబడతాయి. అలా జయించిన వారికి మరుగైన మన్నాను దేవుడు భుజింపనిస్తాడు. అలా జయించిన వారికి జీవకిరీటం ఇస్తాడు. రెండవ మరణము ఉండనే ఉండదు. అలా జయించిన వారికి దేవుని ఆలయములో ఒక స్తంభముగా దేవుడే నిలువబెడతాడు. అలా నీవు నేను జయించగలిగితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రక్కనే, ఆయన కుడి పక్కనే ఆయన కూర్చున్న సింహాసనం మీదే కూర్చోవడానికి వీలవుతుంది. ఈరోజు ఒక ప్రశ్న మన ముందు పెట్టబడుతుంది, మనం వాటిని జయించగలుగుతున్నామా? యేసు ప్రభు వారు 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభును శోధించడానికి వాక్యం పట్టుకొని వస్తున్నాడు అపవాది. యేసు ప్రభు కూడా వాక్యము తెలిసినవాడు కాబట్టి, ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని వాక్యముతో జయించంటున్నాడు. నా యొద్ద నుండి పో అని చెబుతున్నాడు. ఈ రోజున సాతానును వెళ్ళగొట్టగలిగేటువంటి ఆ యొక్క విశ్వాసము, దేవుని వాక్యము మనలో ఉందా? ఆత్మ ప్రేరేపణ, ఆత్మ నడిపింపు, ఆత్మాభిషేకము ఉంటేనే మనము శరీర క్రియలను జయించగలము. లేదంటే రోజు మన ఆత్మకు శరీరమునకు జరుగుతున్నటువంటి పోరాటములో మనం ఓడిపోతాము. మనం గెలవాలని, మనల్ని గెలిపించాలని మన ప్రభు అయితే నిరంతరము ఆశపడుతున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకుందాము. ఈ 3 విషయాల్లో గొప్ప అత్యధికమైనటువంటి విజయాన్ని మనం సంపాదించుకుందాము. దేవుడు ఆ సంఘాలకు రాసిచ్చినటువంటి ఆ యొక్క బహుమానాలన్నీ కూడా మనం కూడా స్వతంత్రించుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.